బాగున్నారా? ఈరోజు మన రెసిపీ టొమాటో రైస్ అండి. సింపుల్గా 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2-3 టమాటాలు, హోల్ గరం మసాలా దినుసులు, కొంచెం జీలకర్ర. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని రైస్కి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేద్దాం. జీలకర్రను మాత్రం మర్చిపోవద్దండి, కొంచెం జీలకర్ర వేద్దాం. ఇప్పుడు ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కళ్యామాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను 1 గ్లాస్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవన్నీ 1 గ్లాస్ రైస్కి మెజర్మెంట్స్. కొంచెం పసుపు, టొమాటో రైస్ కాబట్టి రెడ్ కలర్గా ఉంటేనే బాగుంటుంది, కొంచెమే పసుపు వేద్దాం. ఇప్పుడు 2-3 టొమాటో పీసెస్, 2-3 టొమాటోస్ని ఇలా కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టోటల్ రైస్కి సరిపడా సాల్ట్ వేసి, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసుకుని మంచిగా ఈ టమాటాలని ఫ్రై చేద్దాం. టొమాటోలు ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు మిర్చి పౌడర్ వేయండి. నేను 1.5 స్పూన్ వేస్తున్నాను, కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేయండి. ఇప్పుడు ఒక చిటికెడు గరం మసాలా, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. 1/2 స్పూన్ ధనియా పౌడర్. ధనియా పౌడర్ వేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని, చూస్తున్నారు కదా టొమాటో పీసెస్ అన్నీ మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ముందుగానే వాష్ చేసుకున్నటువంటి 1 గ్లాస్ రైస్ని వేద్దాం. ఈ రైస్ని వేసి ఒకసారి మిక్స్ చేసి, వన్ గ్లాస్ రైస్ కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేద్దాం. నేను రైస్ని సోక్ చేయలేదు. ఒకవేళ మీరు రైస్ని కనుక ఒక హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేశారనుకోండి, 1.25 గ్లాస్ వాటర్ వేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి, మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ ఉంచుకొని కుక్ చేసుకుందామండి. అదే మీరు హాఫ్ అన్ అవర్ రైస్ని సోక్ చేశారనుకోండి, 1 విజిల్ అయితే సరిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఈ టొమాటో రైస్ మీరు ఎలా అయినా తీసుకోవచ్చండి. లంచ్గా అయినా, డిన్నర్గా అయినా, బ్రేక్ఫాస్ట్, స్నాక్, ఎప్పుడంటే అప్పుడు ఈజీగా 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, ఓన్లీ 2-3 టొమాటోస్ తోటి ఇలా సింపుల్గా 10 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రైస్కి మీ పిల్లలకి ఒకవేళ చికెన్ బిర్యానీ అంటే ఇష్టం అనుకోండి, ఆ చికెన్ బిర్యానీ ఫ్లేవర్లో ఆ మసాలా, మటన్ బిర్యానీ ఇష్టం అనుకోండి, మటన్ బిర్యానీ మసాలా అలా కొంచెం ఈ రైస్లో మిక్స్ చేసి ఇచ్చారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సైడ్ ఒక బాయిల్డ్ ఎగ్ పెడితే ఎగ్ బిర్యానీ అనాల్సిందే. చూస్తున్నారు కదా 10 మినిట్స్లో సింపుల్గా ఓన్లీ 2-3 టొమాటోస్తో 1 గ్లాస్ రైస్తో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి.